ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విజయవాడలో నిర్మించిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంత ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతోనే వికసిత్ భారత్ సంకల్పయాత్ర చేపట్టామని కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి మహేంద్ర ముంజపర తెలిపారు. ఉడాన్ పథకం కింద 517 మార్గాల్లో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సంపద సృష్టించి అది పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు: విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. ఈరోజు సాయంత్రం 4:30 తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుని సామాజిక సమతా సంకల్ప సభలో తొలుత పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం 18.18 ఎకరాల్లో దాదాపు 404 కోట్ల 35 లక్షల రూపాయలతో చేపట్టింది. అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పాదపీఠం 81 అడుగులతో మొత్తం 206 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంత ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతోనే వికసిత్ భారత్ సంకల్పయాత్ర చేపట్టామని కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర ముంజపర తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ, శంఖవరం మండలం కత్తిపూడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాల్లో నిన్న మంత్రి ముంజపర పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమని, ఇందుకు అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలో ఎక్కడైనా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ, आयुष्मान भारत योजना में 5 लाख रुपए का ट्रीटमेंट बिल्कुल फ्री, आपको कोई 1 रुपया भी प्रीमियम नहीं पे करना है। ऐसी अच्छी योजना पूरे देश में लागू है, वो भी पोर्टेबिलिटी है। ऐसा नहीं कि आपका ये आंध्र प्रदेश में मिलेगा या तो आसपास के स्टेट में मिलेगा, आपको पूरा इंडिया में आप कहीं भी जाएंगे तो ये योजना का आपको बेनिफिट मिलेगा। ऐसी अच्छी योजना आयुष्मान कार्ड. దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. 2023లో 15.3 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా 2030 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు చేరే అవకాశం ఉందని అన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, గడిచిన దశాబ్ద కాలంలో భారత విమానయాన రంగం అత్యధిక వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సాధించిందని తెలిపారు. అంతర్జాతీయ విమానయాన విపణనలో మన దేశం 7వ స్థానంలో ఉందని వివరించారు. మరిన్ని కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రోత్సహించేందుకు ఉడాన్ 5.3 పథకాన్ని సింధియా ప్రారంభించారు. ఇప్పటివరకు ఉడాన్ పథకం కింద 517 మార్గాల్లో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆహార వ్యవస్థలు, స్థానిక కార్యాచరణ అంశంపై ఆయన ప్రసంగిస్తూ, రైతులకు లాభాలు రావాలనేది తమ ప్రభుత్వ స్వప్నమని అన్నారు. లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99% ఉండవని చెప్పారు. తెలంగాణలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్న లక్ష్యంతో రైతు భరోసా పథకం ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నామని, కనీస మద్దతు ధర ఇస్తున్నామని చెప్పారు. రైతులు లాభాల బాట పట్టేందుకు ప్రపంచ దేశాలు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 3వ రోజు పలు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్యమే లక్ష్యంగా నాణ్యమైన ఔషధాలు కొనుగోలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా సరఫరా చేయాలన్నారు. సచివాలయంలో రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కార్యక్రమాలను నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలల భవన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. మాతా శిశు సంరక్షణ, పోషకాహార కిట్లను సరైన సమయంలో అందజేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంపద సృష్టించి అది పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో నిన్న పర్యటించిన చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్, బసవతారక విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేదరిక నిర్మూలనకు తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ అంశాన్ని ఆవిష్కరించి లక్ష్యాలను వివరించారు. ఈ పథకంలో పైలట్ ప్రాజెక్టు కింద నిమ్మకూరు, నారావారిపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహకారం అందిస్తామన్నారు. అనంతరం గుడివాడలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు లబ్ధిదారులందరికీ చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కంచుమూరు గ్రామంలో నిన్న నిర్వహించారు. ఉజ్వల్, ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, కార్డులు పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాషర్లపూడి లంక గ్రామాలు, రావులపాలెం మండలం దేవరపల్లి, ఈతకోట గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సదస్సులు నిన్న నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని కుక్కరంచ, గోపవరం గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సదస్సులు నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేయడంతో పాటు అర్హత ఉండి పథకాలందని పలువురు నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ ఏడుకొండలండి. మాది కొంచెమరి గ్రామం, అత్తిల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పీఎం కిసాన్ పథకం ద్వారాగా మాకు సంవత్సరానికి 6,000 రూపాయలు రైతు సాయం అందుతుందండి. ఇప్పటికి 15 సార్లు రైతు సాయం అయిందండి. 16 సార్లు పడతకు సిద్ధంగా ఉంది. ఈ సాయం వల్ల మాకు రైతులకు ఎంతో మేలు జరుగుతుందండి. అందుకని ప్రధానమంత్రి గారికి మా రైతుల తరపున కృతజ్ఞతలు తెలుపు. నా పేరు కృష్ణస్వామి. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అట్లా 3 విడతలుగా ఉన్నాయి. అదే విధంగా ప్రధానమంత్రి ఫసల్ యోజన కార్యక్రమం ద్వారా నేను నష్టపోయిన దానికి కూడా పంట డబ్బులు పన్నాయి. 2 ఎకరాలకు గాను 20,000 రూపాయలు అన్నది. 20,000 రూపాయల ద్వారా నేను మళ్ళా పంట వేసుకునికే నా సహకారం అందింది. ప్రజలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల సమీకరణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రాన్ని ప్రజాస్వామిక సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ప్రజాపాలన లక్ష్యమని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా అన్నారు. 6 గ్యారంటీల అమలు, రెవెన్యూ శాఖ పరిధిలో లీజు గడువు ముగిసిన భూములపై దృష్టి సారించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న నిర్వహించనున్న పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 2,26,00,000 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నల ఆధారంగా 2,050 మందిని ఎంపిక చేస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ ఏడాది ఢిల్లీలోని భారత మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపింది. పరీక్షలు, పాఠశాల విద్య తర్వాత జీవితం గురించి నెలకొన్న ఉత్సుకతపై విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించేందుకు గత 7 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఇంటరాక్టివ్ కార్యక్రమం ద్వారా 4,000 మందికి పైగా ప్రధానమంత్రితో సంభాషించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో నిర్మించిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంత ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతోనే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టామని కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి మహేంద్ర ముంజపర తెలిపారు. ఉడాన్ పథకం కింద 517 మార్గాల్లో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సంపద సృష్టించి అది పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.